హాయ్ అందరికీ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను సోయా చంక్స్ రెసిపీ చూపించబోతున్నా. దానికి కావాల్సినవి సోయా చంక్స్, ఆనియన్స్, చిల్లీస్ అండ్ టొమాటోస్. ముందుగా సోయా చంక్స్ వేడి నీళ్ళల్లో 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాస్మతి రైస్ని 20 నిమిషాల పాటు నానబెట్టాలి. సోయా చంక్స్లో ఉన్న నీళ్లను పిండి వేసి ఒక బౌల్లో వేసి పసుపు, కారం, ఉప్పు అండ్ పెరుగు వేసి కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నూనె, నెయ్యి వేసి అందులో జీలకర్ర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత టమాటోస్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు సోయా చంక్స్ని కూడా వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. నానబెట్టిన బాస్మతి రైస్ వేసి సరిపడా నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్కు మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతే, సోయా చంక్స్ పలావ్ తయారైనట్లే. దీన్ని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.